పలకరిస్తే పలుకు, లేక ఊరుకో అంతే. నేను తట్టు పలకదు. అడిగితే పలుకు. అది కూడా ప్రకృతం భక్తి. అడిగినంత వరకే చెప్పు. బాగున్నావా? బాగున్నానంతే. ఇది వరకు బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు బాగా చూసోదొద్దు. ఇంత పొడుగా కూడా అడగలేదు. పలకరిస్తే పలుకులే. విన్నారా? ఈ మధ్య నేను గరికపాటిగా అన్నీ ఫాలో అవుతుందండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నిజంగా అండి, మన చుట్టూ ఉన్న వాళ్ళని అస్సలు నమ్మొద్దు. మంచిగా మొగుడికి పిల్లలకి వండి పెట్టుకోండి, ఇంట్లో పనులు చేసుకోండి. ఇంతకన్నా ఉత్తమమైన పని ఏముండదు. మన ముందు ఒకలా ఉంటారు, మన వెనకాల ఒకలా ఉంటారండి. ముఖ్యంగా ఇలాంటి మెంటాలిటీ ఆడవాళ్ళకే ఉంటుందండి. మగవాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళ డ్యూటీలు ఏందో, వాళ్ళ పని ఏందో, వాళ్ళ డబ్బులు ధ్యాస ఏందో, ఇంకా వాళ్ళ ఆ ధ్యాసలోనే ఉంటారు. చాలా తక్కువ ఆడవాళ్ళకి మంచి మనసు ఉండి ఎక్కువ శాతం మన ముందు ఒకలా మాట్లాడతారు, మన వెనక ఒకలా మాట్లాడారు. నాకు ఇలాంటి వాళ్ళు చాలామంది ఎదురయ్యారు. అందుకని ఇప్పుడు నేను ఏంటంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నాను, అంతే మంచిది. మొగుడు పిల్లలు చాలు ఈ లోకం. ఇంతవరకు ఇంక మనం ఎక్కువ పెట్టుకున్నా కూడా అందరు మోసం చేసే వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళే అని చెప్తున్నా. ఆడవాళ్ళకి కోపం వచ్చినా పర్వాలేదు. మీరు ఆడవాళ్ళు అయ్యండి ఆడవాళ్ళ గురించి అలా అంటున్నారా అని కామెంట్ పెట్టకండి. నా ఫ్యామిలీలో ఇలాంటి ఆడవాళ్ళే తగిలారు కాబట్టి అంటున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఫంక్షన్కి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఆడవాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ఏంటి మీరు ఇంకా బంగారం చేయించుకోలేదా? ఏమేం చేయించావు ఇప్పటి వరకు? ఇంకా సొంత ఇల్లు తీసుకోలేదా? ఆడపిల్లలు కదా, ఎంత దాచిపెడుతున్నారు? ఇలాంటి ఆడవాళ్ళలోనే డిస్కషన్ వస్తుంది. అదే మగవాళ్ళు అయితే ఇలాంటి డిస్కషన్ అంతా చేయరు. జస్ట్ ఒక స్మైల్ ఇచ్చుకుంటారు. అప్పుడు జరిగే పని గురించే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎంత లోతుగా వెళ్ళరు. ఎంత డీప్ ఫ్రెండ్స్ అయినా కూడా ఫ్యామిలీ విషయాన్ని తీసుకొచ్చుకొని మాట్లాడుకోరు. ఎందుకంటే మా ఆయన చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళే ఇలాంటి డిస్కషన్ చేస్తారు.